హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటో నేను ఈ మధ్య అన్ని నాన్ వెజ్ రెసిపీసే చూపిస్తున్నాను కదా మీ అందరితో. ఇంక ఇది మార్నింగ్ అనమాట బ్రేక్‌ఫాస్ట్‌కి చికెన్ చేసి దోస వేస్తున్నాను. ఇంకా ఇది నార్మల్ డేనే అంటే నార్మల్ వీక్ డేనే, వీకెండ్ కాదు. వీక్ డే అయినా గానీ టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇంట్లోనే ఎందుకున్నారు తెలుసా మీకు? వీళ్ళు స్కూల్‌కి వెళ్లరంట. ఏమంటే వెదర్ చల్లగా ఉంది. స్కూల్‌కి వెళ్ళబుద్ధి కావట్లేదంట ఒక సైడ్ అలా చెప్తా ఉంటే, ఇంకొకటేమంటే మా హ్యాపీకి ముందు రోజు జిమ్నాస్టిక్స్ ఉంటది. ప్లస్ ఇంకొకటి యోగా క్లాస్. 2 ఒకేసారి చేపిస్తారు. కొంచెం ఎక్కువ టైం చేపిస్తారంట. ఇంకా ఎప్పుడు వెన్స్‌డే అనమాట. వెన్స్‌డే అండ్ థర్స్‌డే రోజు వీళ్ళు డుమ్మా. 2 డేస్ వీళ్ళు స్కూల్‌కి వెళ్ళలేదు. సో, అలా వీడికి స్వీట్ పెయిన్స్ ఉన్నాయంట హ్యాపీకి. లెగ్స్, ఆ థైస్ ఆ పెయిన్ అనమాట. "అమ్మ నేను నడవలేకపోతున్నాను. నేను ఎళ్ళనమ్మా" అంటా ఉండింది. ఇంకా టెడ్డీకి ఏమంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయన్నమాట. అంటే నిన్న ఎగ్జామ్ స్టార్ట్ అయిందని చెప్పి లాస్ట్ వ్లాగ్‌లో షేర్ చేశా కదా! సో, దానికంటే ముందు వారం, ముందు వీక్ వ్లాగ్స్ అనమాట ఇవి. ఇంకా అలా చదువుకోవాలి. ఎగ్జామ్‌కి నా ఫ్రెండ్స్ ఎవ్వరు రావట్లేదు అనేసి టెడ్డీ చెప్తా సరే వెళ్ళననిందనమాట. సో, ఇద్దరు ఆ రోజు డుమ్మా కొట్టారు. సరే కొంతసేపు చదువుకున్నారు, తిన్నారు. ఇంకిప్పుడు నిద్రొచ్చేస్తా ఉందంట. పడుకునేశారు. ఏమంటే వెదర్ అలా ఉంది. ఎంత చల్లగా ఉన్నిందంటే అసలు ఇంట్లో ఏమంటారు షివరింగ్‌గా ఉన్నిందనమాట. అంత చలిగా ఉంది. ఇంకా ఇలాంటప్పుడు చదువుకోవాలి అనుకున్నామే అనుకోండి నిద్రొచ్చేస్తానే ఉంటుంది కదా! సేమ్ టెడ్డీ హ్యాపీ కూడా అట్లే జరిగింది. నిద్రొస్తా ఉంది అని చెప్పేసి పడుకునేశారు. ఆ రోజు మార్నింగ్ సుదర్శన్ ఆఫీస్‌కెళ్ళిపోయాడు. ఇంక వీళ్ళిద్దరు మాత్రం ఇంట్లోనే ఉన్నారు. సరే పడుకుంటున్నారు కదా! పడుకొని లేసే లోపల గబా చికెన్ పులావ్ చేసేద్దాము. ఇంకా ఈ చిల్లీ ఎందుకు చూపిస్తున్నా అంటే నిన్న మేము బజ్జీలు చేసుకున్నాం కదా! మీతో షేర్ చేశాను వ్లాగ్‌లో. సో, అట్లా మా సుదర్శన్ అన్నీ సగం పాడు చేస్తాడనమాట. వేస్ట్ చేస్తాడు. ఆ పచ్చిమిర్చితోని బజ్జీ చేసి అది కొంచెం మిగలపెట్టాడు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బిర్యానీలో వేద్దాము అనేసి కూడా కావాలని ఫ్రై చేసి వేయకుండా ఆడ పెట్టేశాడు. సో, అది కూడా దీంట్లో యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. వర్క్ చేయట్లే నొప్పిగా. ఏం పెయిన్? స్వీట్ పెయిన్స్ చూసారుగా లేచింది. లేచిన తర్వాత స్వీట్ పెయిన్స్ అంట నడవలేకపోతా ఉంది పాపం. ఇంకా టెడ్డీ వచ్చేసి లేసేసి చదువుకుంటా ఉంది. అదేమంటే పులావ్ ఈ లోపల ఉడుకుతా ఉంది. ఇంకా అది రెడీ అయిపోయిన తర్వాత తినేద్దాము అనేసి అనుకున్నాము. సో, ఈ లోపల అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ పెట్టేసుకున్నాం తినడానికి. ఫస్ట్ టైం అంటే వైట్ చికెన్ పులావ్ చేద్దాము అనేసి అనుకున్నాను. కాకపోతే మళ్ళీ అబ్బా ఎందుకు అదే చేయాలా? నార్మల్‌గా ఇంతకుముందు నేను వైట్ చికెన్ పులావ్ కంటే ముందు చేస్తా ఉంటాను కదా! నెల్లూరు స్టైల్‌లో పులావ్ లాగా, నాగార్జున హోటల్‌లో పులావ్ లాగా అనేసి అనిపించి ఇంకా అలా చేసేద్దాం అన్నట్టుగా చేశాను. అందుకే కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే నార్మల్ నేను వైట్ చికెన్ పులావ్ చేస్తా కదా! దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇంకా ఈ పులావ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా రైతా ఏమంటే ఆనియన్స్ వేస్తే మెయిన్‌గా హ్యాపీ తినొద్దు. ఆనియన్స్ తీసేసి వేయమ్మా అంటా ఉంటుంది. అందుకనేసి ఆనియన్స్ లేకుండా మజ్జిగలాగా చేసి పెట్టాను. బాబా అబ్సెంట్. హలో ఇంకా ఆ రోజు ఒక మూవీ పెట్టుకున్నాము. అన్నం తినేంత వరకు చూద్దాము అనేసి 'ట్రోల్ 2' అనేసి. టెడ్డీ హ్యాపీ వాళ్ళు సుదర్శన్‌తో 'ట్రోల్ 1' చూసారంట. నేను చూడలేదు. బట్ నేను డైరెక్ట్‌గా 'ట్రోల్ 2' చూస్తున్నాను వీళ్ళతో కలిసి. కానీ చాలా బాగుండింది. అన్నం తినేంత వరకే చూద్దాము. మళ్ళీ చదువుకుందురు అనేసి అన్నానే గానీ తర్వాత దీన్ని కంటిన్యూ చేసాము. కొంతసేపే అంటే 1 ½ అవర్ ఏమో అంతే మూవీ. సో, చాలా బాగుండింది. కంప్లీట్‌గా చూసేసాము. కొంచెం లాస్ట్‌లో ఎమోషనల్‌గా ఉంటుందనమాట. ఇంకా పులావ్ చేసేసుకొని తినేసాంగా. దాని తర్వాత ఏమంటే ఇదిగో వీళ్ళకి ఏదో ఒకటి తినాలి. సుదర్శన్ హ్యాబిట్స్ అనమాట. అన్నం తినిన వెంటనే ఏదో ఒకటి స్వీట్ లాగా కావాలని చాక్లెట్స్ తినడానికి ప్లాన్ చేస్తా ఉంటారు. అలా అలవాటయిపోయింది. మామూలుగా ఒక్కొక్కసారి నాకు మూడ్ బాగుంటే సరే తినండిరా అంటారు. ఒక్కొక్కసారి లేకపోతే గమ్ముగుండండ్రా తినకూడదు అట్లా అనేసి ఆపేస్తూ ఉంటాను. ఇంకా అమూల్ చాక్లెట్ ఉండింది. డార్క్ చాక్లెట్ అది తిన్నారు. ఇంకా మింత్రాలో ఆఫర్స్ ఉన్నాయి కదా అన్నట్టుగా ఈ మధ్య నేను ఇదిగో ఈ హీల్ ఉన్న శాండిల్స్ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఏమంటే నాకు హీల్ అంటే భలే ఇష్టం అని తెలుసు కదా! కానీ ఇలాంటివి యూజ్ చేసి అంటే పాయింట్ హీల్ టైప్ యూజ్ చేసి మానేసున్నాను. నార్మల్‌గా వెడ్జెస్ టైప్ అన్నీ అదే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. కాకపోతే మళ్ళీ ఎందుకో నాకు ఇలాంటి మోడలే తీసుకుంటా ఉంటాను ప్రతి ఒక్కసారి. మీరు గమనించారో లేదో తీసుకుంటే ఇలాంటి హీల్‌లో ఆ ఫ్రంట్ అలా ఉంటుంది కదా! బో టైప్ అలాంటివే కావాలనిపిస్తది. మళ్ళీ అది కనిపించే తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏమంటే ఆ హీల్ మళ్ళీ చూసి భయమేసింది కొద్దిగా. అలవాటు తప్పింది కదా! నాకు కొంచెం అలాంటి వాటిలతో నడవడం. ఎందుకొచ్చిన గొడవలే మళ్ళీ ఎందుకు అంటే నడిచి చూసాను. అదేదో కొంచెం జారుతున్నట్టుగా అలా అనిపించి సైడ్‌కి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది.
అందుకనేసి మళ్ళీ వద్దు అనిపించేసి ఎందుకు బాగానే ఉన్నాను కదా మళ్ళీ ఎక్కడ పడతాను అన్నట్టుగా రిటర్న్ పెట్టేశాను దీన్ని. నేను ఎప్పుడు తీసుకున్నా కరెక్ట్ ఇంతే హీల్ తీసుకుంటాను. ఇది 1.5 ఇంచ్ ఉంటుంది అంతే. దానికంటే మించి తీసుకోను. చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్‌గా ఉంది. సైజ్ బాగుంది. చెప్పలు బాగుంది. అంతా బాగుంది. కాకపోతే నాకు అలవాటు తగ్గిపోయింది. దాన్ని చూడగానే తీసుకోవాలనిపించింది. కానీ వచ్చిన తర్వాత వద్దులే అనిపించింది. దీంట్లో వేరే కలర్స్ కూడా ఉన్నాయి. బీచ్ కలర్ ఏమో ఉంది. కానీ ఆల్వేస్ నాకు బ్లాకే తీసుకోవాలనిపిస్తది. ఇంకా మా సుదర్శన్ వచ్చేసారు. టీ పెట్టేశాను. ఇంకా వీళ్ళకేమంటే ఈవినింగ్ బ్రోకోలీ చేసిస్తాను లేరా అనేసి చెప్పాను. హ్యాపీకి మెయిన్‌గా చాలా ఇష్టం అనమాట. సో దాన్ని ఉడకపెడతాము అనేసి అలా వాటర్‌లో పెట్టేసి మా సుదర్శన్‌తో టీ తాగుదాం అనేసి వచ్చేసాను. ఇంకా బిస్కెట్స్ లేకుండా తాగలేకపోతున్నాను. అలా అలవాటయిపోయింది. కానీ డ్యాడీ దగ్గర నుంచి తెచ్చుకున్న బిస్కెట్స్ అయిపోయాయి. ఒస్మానియా బిస్కెట్స్ ఇంక ఇక్కడ నచ్చలేదనమాట. జెప్టోలో దీనిలో ఆర్డర్ చేశాను మా సుదర్శన్. అవి బాలేవు. ఏంటో ఆ బిస్కెట్స్ గురించే మాట్లాడుకుంటా ఇంకొక దగ్గర మింట్ సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడ తెచ్చుకున్నాము ఒక్కసారి. బై 1 గెట్ 1 ఉన్నాయి. చాలా బాగున్నాయి. అది అయిపోయినాయి. అయిపోయినప్పటి నుండి అడుగుతాం బబ్బా తెచ్చి బబ్బా భలే ఉన్నాయి అవి అంటానే ఉన్నాం. కానీ మా సుదర్శన్ కుదరట్లేదు. అట్లే పోతా ఉంది. ఇంకా సరే దాని గురించి మాట్లాడుకుంటా తింటా ఉన్నాము. తాగేసి అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి బ్రోకోలీ చేసి ఇచ్చేసాను. ఇంకా బ్రోకోలీ చాలా ఈజీ అనమాట. జస్ట్ బటర్లో అలా ఫ్రై చేసేసుకుని ఉడకపెట్టేసుకుంటాం కదా, జస్ట్ అట్లా వాటర్లో ఏమంటే వేడి నీళ్ళలో తీసేసి. ఇక్కడ చూసారా వీళ్ళు కుక్క పిల్లల్నే చూసుకుంటూ ఉంటారు. పప్పీస్ ఉండేటివే చూస్తూ ఉంటారు వీడియోస్ అన్ని. దాని తర్వాత సాల్ట్ పెప్పర్ వేసి అలా ఫ్రై చేసేసి ఇచ్చేస్తాం తినేస్తారు. స్లోగా. వీళ్ళు స్కూల్‌కి వెళ్ళలేదు. ఎందుకు చదువుకుంటాం ఇంట్లోనే అన్నట్టుగా. కానీ నాకేమనిపించిందంటే ఈ 2 డేస్‌లో వీళ్ళు చదవడం కంటే తినడమే ఎక్కువైంది దీంట్లో. ఈ 2 డేస్‌లో ఎక్కువ తిన్నారనుకుంటా చదవడం కంటే అనేసి అనిపించింది. ఇంకా టెడ్డీ ఏమంటారు దీన్ని, న్యూటెల్లా బ్రెడ్ టోస్ట్ చేసుకుంటా ఉంది. శాండ్విచ్ లాగా అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను తినడము. చాలా బాగొచ్చింది. మీకు రెసిపీ కూడా షేర్ చేశాను అడిగారు కాబట్టి. అంటే ఫస్ట్ స్టోరీలో పెట్టాను ఆ పిక్. చాలామంది రెసిపీ కావాలి ఆశ అని అడిగిన తర్వాత ఒక షార్ట్ వీడియోలాగా పెట్టాను. ఇంకా మా హ్యాపీకి ఏమంటే అరే ఈ టేబుల్ సర్దుకోరా అని చెప్తూనే ఉంటాను. వాడు ఇంకా ఆ టేబుల్ సర్దుకోవడంలోనే సగం టైం అయిపోగొట్టేస్తుంది అనమాట. చదవడం కంటే ఆ సర్దుకోవడంలోనే అయిపోతూ ఉంటుంది వాడికి జీవితం అంతా. చాలా కేర్లెస్గా ఉంటుంది. అసలు ఎలా మార్చాలో వీడితో, నాకు వీడితోనే సగము ఏమంటారు సగం దిగులు అయిపోతా ఉందనమాట. నేను అనుకుంటా ఉండేదాన్ని అబ్బాయిలు చాలా నాటీగా ఉంటారు, అమ్మాయిలు అస్సలు ఉండరు అన్నట్టుగా. కానీ అమ్మాయిలు కూడా ఇట్లా ఉంటారు అనేసి అనుకోలేదు అసలు నేను. అంటే భయపడుతుంది, వింటుంది మాట, డిసిప్లిన్‌గా ఉంటుంది. అది వేరు. దీన్ని ఏమంటారో తెలీదు. నాటీనెస్ నాటీ థింగ్స్ చేస్తూ ఉంటుంది. అబ్బా దానివల్లే బీపీ వచ్చేస్తూ ఉంటుంది నాకు. వద్దు నేను నాకు తెచ్చుకుంటా. నాకు పెట్టుకొని వస్తాను. ఇంకా ఇలా యాపీ గురించి ఎప్పుడైనా ఏదైనా షేర్ చేసినప్పుడు అంతా ఏమంటే కొందరు ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటారు, ఆశ యాపీ అలా ఉంది కాబట్టే నీకు అంత మంచిగా ఎంటర్టైన్ చేస్తూ ఉంది, లేకపోతే నీకు బోర్ కొట్టేస్తుంది అనేసి అంటుంటారు. ఇంకా ఇంటికి ఏదైనా పార్సల్ రానివ్వండి ఉంచనివ్వదు, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనేసి ఉంటుంది. నేను ఈ మధ్య షీట్ మాస్క్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో అదే వచ్చిండింది అనమాట. అది ఓపెన్ చేస్తూ ఉంది. నువ్వేనా ఓపెన్ చేస్తా? ఓపెన్ చేయకూడదు ఇప్పుడు, అది ఇటు ఓపెన్ చేయకూడదు. మాస్క్ ఇంకా ఆ రోజు ఏమంటే ఎప్పుడైనా ఒకసారి మాకు మెక్డీలో నుండి బర్గర్ కావాలి అనేసి అడుగుతూ ఉంటాను అనమాట. అప్పుడు బర్గర్ ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ దాంతో ఆ 2 ఆర్డర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఆ రోజు అడిగారు బర్గర్ ఆర్డర్ చేసేవా ఆశక అనేసి అడిగారు ఇద్దరు. సరే అని చెప్పేసి ఇంకా అది ఆర్డర్ చేశాను. ఇంకా టీవీ చూసుకుంటా తిన్నారు. హలో కొంతసేపు ఏమంటే వీడు ట్యాబ్లో వాడు టీవీలో గేమ్స్ ఆడారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే పదరా వాకింగ్కి వెళ్దాము అని చెప్పాను.
రెడీ ఏమంటే చదువుకుంటాను అనింది. సో, చదువుకుంటా అనింది. ఇంక వీడిని తీసుకొని వాకింగ్‌కి వచ్చాను. ఎక్కడ వాకింగ్ చేస్తది? కొంతసేపే అనమాట. అదిగో అక్కడ నుండి మన కారు ఉంది కదా! పార్క్ చేసుంటాం. అక్కడ నుండి ప్లే ఏరియా వరకు వాక్ చేస్తది అంతే. దాని తర్వాత అక్కడికెళ్ళి ఆడుకునేసేయాలి అంటది. అది ఎవ్వరున్నా, ఉండకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా, ఉండకపోయినా ఎళ్ళేసి ఆడుకుంటదనమాట. ఎంతసేపు కావాలంటే అంతసేపు. కొంతసేపు తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవుతారు. అదిగో ఆ స్వింగ్ ఆడుకుంటా ఉంటది. ఆ మట్లో ఆడుకుంటుంది. అబ్బబ్బా! ఎంజాయ్ చేస్తా ఉంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని ఇంకా టీ పెట్టుకునేసాను. సుదర్శన్‌కి ఇచ్చేసాను. ఇంకా అంతే. ఆ రోజుతో అయిపోయింది వీళ్ళ 2 డేస్. దాని తర్వాత ఇదొచ్చేసి సాటర్‌డే రోజనమాట. సాటర్‌డే మార్నింగ్ ఉప్మా చేద్దాము అనేసి దాంట్లో బఠానీ, ఇంకా పొటాటో వేశాను. అదే వెజిటబుల్ ఉప్మా అనుకోండి. బీన్స్ ఉన్నాయి, క్యారెట్ ఉంది కానీ వేయలేదు. వీళ్ళు తినరు. వేస్తే తీసి పక్కన పెడతారు అందుకనేసి. యాక్చువల్‌గా నాకు మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం టిఫిన్ చేసుకున్నారు అంటే, ఇదిగో వెజిటబుల్ ఉప్మా చేసింది మమ్మీ భలే ఉంది అనేసి అన్నారు మా డ్యాడీ. సో, అందుకే ఇంకా చేయాలనిపించింది నాకు. ఇంకా డాడీ హ్యాపీ వాళ్ళకి కూడా చేసి పెట్టాను. మామూలుగా చేయను ఇలా తినరనేసి. కానీ భలే ఉందనేసి తిన్నారు. ఇంకా జస్ట్ పికిల్ వేసేసుకొని మామూలుగా చట్నీ చేస్తుంటా. ఇంకా ఆ రోజు పికిల్‌తో తినాలి అనిపించి పికిల్ పెట్టేసి తినేశారు. ఇంకా సాటర్‌డే రోజు ఏమంటే ఇలా వెజిటబుల్స్ వాళ్ళు వస్తారు ఇక్కడ అందరూ వచ్చి పెట్టుకుంటా ఉంటారు. ఇంకా ఆ రోజు ఏమంటే టెడ్డీ అడిగింది, ఈరోజు పాలక్ పన్నీర్ చేసి యశక్క చపాతీకి ఎప్పుడు మూంగ్ దాల్ వద్దులే, ఈరోజు పాలక్ పన్నీర్ చేసుకుందాం చాలా రోజులు అయిపోయింది నువ్వు చేసి అని చెప్పేసానింది. సరే పాలక్ మంచిగా ఫ్రెష్‌గా ఉందేమో అని చూశాను. అది అంతగా బాగుంది అనిపించలేదు. ఫస్ట్ తీసేసుకొని చేతిలో పెట్టుకున్నాను. కానీ అంతగా ఫ్రెష్‌గా అనిపించలేదు. మళ్ళీ వద్దులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదనమాట. ఇంకా ఇక్కడే పెట్టేసాను. ఓన్లీ పాలక్ కోసం మళ్ళీ వెళ్ళి ఇంకా బిల్ చేపించుకోవాలి. ఎందుకులే అనేసి అనిపించి ఇంక అక్కడే పెట్టేసి సరే వాకింగ్ చేద్దాము. ఆ రోజు మార్నింగ్ ఎండ భలే ఉండింది. వాకింగ్ చేద్దాం అనేసి అలానే వాకింగ్‌కి వచ్చాము. ఇంకా మా సుదర్శన్‌కి ఏమంటే ప్రింటర్ రిపేర్ చేస్తా ఉన్నాడు. ప్రింటర్ రిపేర్‌కి వచ్చేసింది ఇంట్లో పైన. అది రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో మేము కిందకి వచ్చాము. మేము వీళ్ళిద్దరు మెయిన్‌గా సూపర్ మార్కెట్‌కి తీసుకెళ్ళమనేసి అడుగున్నాడు మా సుదర్శన్ని. ఇంకా నేను అడిగాను బిస్కెట్స్ తెచ్చుకోవాలి అక్కడ నుండి అనేసి. ఇంకా అలా సూపర్ మార్కెట్‌కి వచ్చాము. సుదర్శన్ అడిగితే వచ్చాడు. మమ్మల్ని తీసుకొచ్చారు కొంసేపు తర్వాత. ఇంకా ఇక్కడికి రాగానే ఏమంటే అన్నీ క్రిస్మస్‌కి కావాల్సినవి, డెకరేషన్ కావాల్సినవి అన్నీ పెట్టారు. చూడగానే భలే హ్యాపీ అనిపించింది. అరే! క్రిస్మస్ వచ్చేస్తా ఉంది. మనం కూడా డెకరేట్ చేసుకోవాలి కదా అన్నట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడే కాదు అనుకోని జస్ట్ చూసేసుకున్నాం అంతే. ఇంకా నేను రాగానే ఇక్కడ బిస్కెట్స్ కోసం వెతుకుతున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు బిస్కెట్స్ వేరే దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వేరే దగ్గర ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది మింట్ సూపర్ మార్కెట్ అనమాట. ఇప్పుడు సిటీ హైపర్ మార్కెట్ అనేసి నేమ్ మార్చేశారు. అంతా లోపలంతా మార్చేస్తున్నారు. సో, ఇక్కడ ఉన్నాయని చెప్పేసి సుదర్శన్ చూపించేసరికి ఇంకా ఇక్కడ బేక్ చేసేటివి ఉంటాయి కదా! చాలా బావుంటాయి. ఫ్రెష్‌గా అనిపిస్తాయి ఈ బిస్కెట్స్ అసలు. కొన్ని చూసాము కొంచెం మాడినట్టు అనిపిస్తున్నాయి. అందుకే సుదర్శన్ వేరే చూద్దాము, వేరేది తీసుకుందాం. ఇది మాడిపోయాయి ఫుల్‌గా అంటున్నాడు. ఏం కొనుక్కుంటారు? ఇంకా ఇక్కడ నుండి మీకు జస్ట్ ఇలా రాగా పెట్టేస్తాను వాయిస్ ఓవర్ లేకుండా. మీరు సూపర్ మార్కెట్‌కి వస్తే ఎట్లుంటుందో మీతో షేర్ చేయాలనిపించింది. బిస్కెట్సా? ఏ ఫేస్ ఏంది? ఆలుగడ్డ ఫేస్. హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ చూపించింది. ఫేస్ ఫీలింగ్స్ చూసారా? ఇది నోట్ చేసుకోండి మళ్ళీ మీకు గుర్తొస్తుంది. హలో నేను ఎత్తిస్తాను. వద్దు నన్ను అది వేస్ట్ పెట్టు. అవి ఉన్నాయి కదా స్లర్ప్ ఫామ్వి నేను చేసిస్తాలే. రెడీమేడ్ టేటా గబగబా కానుగా మఖనా వద్దురా వద్దు వద్దు ఫ్లేవర్స్ వద్దు వేస్ట్. ఏ బాబా కాదు పెడతాను పెట్టు. అడుగు అక్కడ అంకులేనా? బుక్ లాగా చూడు ఏది చూపించు. ఎవరు లేరా ఎక్స్క్యూజ్ మీ అని వస్తారు. ఏం డస్టీగా ఉంది. రూల్టే కదా హ్యాపీ. అవన్నీ ఏం తీయద్దు అన్నీ ఉన్నాయి. హ్యాపీ ఏం కొనొద్దు. రఫ్ నోట్స్ తీసుకో చాలు. తీసుకున్నా తీసుకో. రూల్ అడిగా ఎక్కడ రూల్ అంటే తీసుకో. అది కాదు వర్క్ బుక్ లాగా ఉండేది ఏంటంటే చెప్పు అడుగు అన్నని.
బైండింగ్ బుక్ లాగా ఉండేదేమో రెడ్డి అడిగేది వాడు. ఎలాంటివి కావాలి? అలాంటివి ఎందుకు? ఏదో ఒకట్లే అదేనా? పైంది ఓ స్పైరల్ స్పైరల్ అదా? అదేనా? నీకెందుకు రా అది? కొనుక్కోండి. ఏది లావుదా? లావుగా ఉంది అది. लाउदी కావాలంట. भैया इसमें मोटा वाला दे दो 200 पेजेस का इस ऐसे वाला. इसमें मोटा नहीं है, इसमें రఫ్ బుక్ కి స్పైరల్ ఎందుకురా? వాడికి అలాంటిది కావాలంట. ये स्टिक सब्जेक्ट है. తీసుకొని వెళ్ళావు చదువుకుంటుంది. ఇంత పెద్దది ఏం పడేసావురా? అది భలే ఉంది జీన్స్ది బుక్. लेफ्ट साइड लेफ्ट हां ये भी सेम है ना? ये स्टिक सब्जेक्ट ఇదైతే చిన్న సరిపోతుందిరా అని పెట్టిన దానికి అంత పెద్ద ప్లేస్ అవసరం లేదు దానికి. అది ఎంత బాబా? రెండు ఒకటే ప్లేస్ ఉంటుంది. అది తీసుకుందాంలే ఇప్పటికి. ఇది ఎందుకంటే చిన్నది బుజ్జ టేబుల్ పైన పెట్టుకోవడానికి అంత కష్టం. 180 రూపీస్ అది. ఇది కూడా అంతే. అవి తీసుకోలే బాబా. పదరా పట్టుకో పద దాంట్లో వేసి. అంత పెద్దగా టేబుల్ పైన పెట్టిన నువ్వు చదువుకుంటానన్నా ఎగ్జామ్స్ కదా అని చూడకుండా రాయడం అన్నీ చేసుకో. వేస్ట్ చేయకూడదు. రా ఇట్రా. ఇంకా చాలా హ్యాపీ. ఇంకా అక్కడ అయిపోయింది. वीडियो बनाने बोला. డామ్స్ డబుల్ టేప్ అడగా ఉంటాయి. అంకుల్ డామ్స్ డబుల్ టేప్. डॉम्स डबल टेप. టేబుల్ చూడు ఇంకో టేబుల్. इधर 3 mm का भी मिलेगा. 3 mm दे दो. और इसके ये 3 mm दे दो. 3 mm. దగ్గరికి వెళ్ళు. ఇట్లా తీయాలి. టికెట్ బ్లూ చేస్తా ప్లీజ్ 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 నువ్వు నా అశోక్. The favorite writer. सेम पड़ा इसने. అమ్మా इधर स्टॉक नहीं है. అవి ఇప్పుడు కాదులేరా ఎగ్జామ్స్ అయిపోయినా తీసుకుందు. అయ్యి టెడ్డా హ్యాపీ. ये ఏయ్ इसमें फ्रॉड आता है. రా. Big trouble and big apple. Wow. Happy is meant to fall. అవన్నీ ఎగ్జామ్స్ అయిపోయినా తీసుకుందులే టెడ్డీ. అమ్మ ఒకసారి రా. ఎక్కడికి? पड़ता है. మళ్ళా ఉండు నాన్న కరెంటు రాని. ఈరోజు ఉండదు కదా ఈరోజు అంతా. వీల్ జనరేటర్ ఉంటుంది కదా. పాపా లేదు ఉండు. హ్యాపీ పద ఇంకా. ఏం బాబా మళ్ళీ? పెన్ బాబా. ఏ బాబా చెక్క ఇవి చూడు. జరిగా హ్యాపీ? नियॉन पेंसिल. ఫ్లాష్ చేస్తా. అవును. నియాన్ చెక్క చూపిది ఫ్లాష్ ఒకసారి. మరి ఫ్లాష్ చేస్తే పోతుంది కదా. ये पेंसिल निकलता है. देखो ये कौन सा? पेन पेंसिल. టెడ్డా ఇచ్చుడు ఇది కూడా వచ్చింది పెన్ పెన్సిల్. అమ్మ ఎరేజర్ కొని. इरेजर निकलता है. తీసుకున్నారా? కావాలి. చూపి చూపిరా. స్కూల్ లో చూపి చూపి. రెడ్ नियॉन भैया. हां नियॉन. వద్దు. ये ना ऊपर है ना ये డామ్స్ అది కూడా हाँ ये नियॉन. బాబా ఇది ఇవ్వాలి. ఉంది కదా. అవి లైట్ గా రాస్తాయి బాబా సరిగ్గానే రాయవు అసలు. సూపర్ డార్క్ ఇది బాగా వస్తుంది. బాబా ఇది కూడా బాగా వస్తాయి. బాబా ఉన్నాయా అవి? రే ఎగ్జామ్ కి మంచివి తీసుకోండి. అప్సరా పెన్సిల్స్ ఉంటాయి చూడండి అవి మంచిగా డార్క్ గా రాస్తాయి బాబా. నువ్వు ఏదంటే అది కొనికు. వద్దులే అన్నాడు పెట్టు. हां वो भी है वो भाई है. नहीं भैया डॉग से पेन लिखने पेंसिल है, वो ग्लो पेन पेन पेंसिल. ओ इधर ग्लो पेन पेंसिल. डॉग से लिखेगा भैया. हाँ? डार्क से
लिखेगा నా ఎక్స్ట్రా డార్క్ నాన్న ఇది బాబా లేదు ब्लू यस ये इस टाइप का అవును బాబా వాడు ఎగ్జామ్ రాస్తే మామూలు పెన్సిల్తో కదా రాయాలి नहीं भैया नॉर्मल पेंसिल चाहिए एग्जाम्स के लिए पेंसिल चाहिए ఇంకేం కావాలి తీసుకో ఇక్కడ अप्सरा नहीं है भैया लीड भी आता है इसका हाँ, अप्सरा पेंसिल्स अच्छा वो दे दो तीरा डेडा नियान विती వద్దునా నవి इसमें ఎరేజర్ లేదు బుజ్జి దీనికి కూడా బాబా ఇవి ఎగ్జామ్ బాగా రాస్తుంది రైటింగ్ కూడా బాగా వస్తుంది ఆ మాట నా తీసుకో అది పెట్టేయండి అలా ఇసురు కొట్టకూడదు ఈ ముక్కలు ఇరిగిపోతాయి బాబా పదండి బాబా అవి తీసేయి డామ్స్ అది వాడు కావాలంటే పదండి పద అవి పద పెన్ పెన్సిల్స్తో రాయకూడదు రైటింగ్ సరిగ్గా రాదు నీకు అప్పుడే మామూలుగానే రాదు సరిగ్గా రాయడము చూడలే అంతే అవునవును అంటే చూడకుండానే చెప్తారా ఓ మై గాడ్ కదా వీళ్ళతో నేను నాతో వీళ్ళు మాతో మా సుదర్శన్ ఇలా ఉంటుందన్నమాట మా షాపింగ్ మెయిన్గా సూపర్ మార్కెట్స్కి వచ్చినప్పుడు అంతా ఇట్టే ఇవి ఇవి ఎంత బాగుంటాయో డెడ్ హ్యాపీ కానీ అవి తింటే కోల్డ్ అయిపోతుంది కదండి ఇంకా ఆ బిల్ అయిపోతుంది కదా అప్పుడు లే అవంతా డస్ట్ ఉంది అక్కడ అంతా చూడు ఒకప్పుడు ఏమంటే అమ్మ ఇది చూడు ఆశక్క ఇది చూడు అనేవాళ్ళు నేను అన్ని ఏది వద్దు వద్దు అంటాను కదా వీళ్ళిద్దరే కలుసుకొని మాట్లాడుకుంటా చూపించుకుంటా ఉండడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడే ఫ్లవర్ బొకేస్ అన్నీ ఉంటాయి అనమాట నేను చెప్పా కదా వచ్చేటప్పుడు చూపించడం మర్చిపోయాను మీకు అందుకే మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపించాను సిటీ హైపర్ మార్కెట్ లాగా నేను ఈ మధ్య మీకు షార్ట్ వీడియోస్ లాగా పెడుతున్నాను కదా అలా పెడతామనేసి అలవాటు అయిపోయి వీడియో ఇలానే తీసేసుకుంటున్నాను నార్మల్గా వ్లాగ్స్ పెట్టేలాగా తీయలేదు ఎందుకు తీయలేదో నాకే తెలియలేదు ఏంది ఇలా తీసాను నేను ఇలా ఏమంటారు యూట్యూబ్ వీడియో లాగా వ్లాగ్ లాగా తీయాలి కదా నేను అనేసి అనుకున్నాను ఇంకా దాని పక్కనే ఆ కేరళ షాప్ అనేసి లాస్ట్ టైం ఒకసారి చూపించాను మీకు ఇక్కడ మా సుదర్శన్ కార్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కొన్ని చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆనియన్ సమోసాస్ ఉంటాయి చాలా బాగుంటాయి అసలు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అది తీసుకున్నాం ఇంక ఇక్కడ టీ ఉంది ఎంత పెద్ద గ్లాస్కి టీ ఇస్తున్నారో చూసారా మేము అప్పుడు ఫుల్గా ఉందనేసి తీసుకోలేదు అందరు టీ తాగుతున్నారు సో తలసరి కేఫ్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆ హోటల్ కూడా చాలా బాగుంటాయి అక్కడ అన్నీ యాక్చువల్గా సేమ్ ప్లేస్లో ముందు ఇంకొక షాప్ ఉండేది అంటే షోర్మా అనేసి కత్తి రోల్స్ అవన్నీ ఉండేటివి అది అంత సక్సెస్ అవ్వలేదు అనుకుంటాను సో తర్వాత ఇది చేంజ్ చేసేసారు పదండి హలో బేబీ జరగమ్మా కొద్దిగా ఎక్కడికి బాబా అమ్మ నేను ప్యాంట్ తీస్తా ఓయ్ ఉంచుకో కొంతసేపు తెస్తున్నారా గడ్డ మై గాడ్ అమ్మ ఏంటి బాబా ఏంటో బాబా ఏమంట బాబా టిడే ఓ మై గాడ్ ఏమంటుంది ఆన్ జాకెట్ అన్నీ ఉతికేసాను కదా ఉండే హ్యాపీ 2 minutes బాబా వెళ్ళని మనం దీంట్లో ఏం తెచ్చుకున్నామో చూపిద్దాం ఏమేం కొనుక్కున్నాం ఓకే గో ఆ బుక్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి చెప్తున్నా మళ్ళీ బాబా ఇంకొకసారి కొనిడు నన్ను తిడతాడు ఇంకా నువ్వు ఇవల్లే కొనిచ్చాను అనేసి అంతే బాయ్ బాబా బాయ్ బాయ్ చెప్పు బాబా ఎలా ఆడతారో అంత కోల్డ్ పెట్టుకొని రాడేడా ఇది చూపిద్దాం మళ్ళీ సరే చూపించు ఈ ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ చేయాలి ఇట్లా ఇట్లా చేయి ఇలా ఓపెన్ చేయి పేజెస్ ఇట్లా పెట్టుకొని ఓపెన్ వావ్ సిసి ఓ మై గాడ్ ఇట్లా చూపి ఇట్లా హిందీ కన్నడ ఎవ్రీ పేజ్ సైన్స్కి ఎస్ఎస్టీకి కూడా సెగ్రిగేట్ అయి ఉంటుంది ఎవ్రీ సబ్జెక్ట్ అవును ఫస్ట్ మ్యాథ్స్ ఇలా దీన్ని చేయలేం కదా ఇస్ కెమిస్ట్రీ ఏ ఆఫీ లేదు సర్లే కెమిస్ట్రీ అన్నిటికీ సేమ్ డిజైన్ అంతే నెక్స్ట్ ఐటమ్ ఇది ఎక్కడ పెడతారు అది పెట్టేసి అమ్మ బిస్కెట్ అమ్మయ్య ఫైనల్లీ డెడ్డా నా బిస్కెట్స్ ఆ బబ్బాని అడిగి నెక్స్ట్ ఆఫీ ఇంకా పెట్టాను దాన్ని అవి వచ్చే పైన ఎక్కడ పెడదాం పక్కన పెట్టు అక్కడ ఇది ఇంకా ఏదో ఒకటి లేదు నాది అది సరే ఎవరు తెచ్చుకుంటే ముగ్గురికి ఇష్టం మన ముగ్గురికి ఇష్టం ఇది కదా ఏం పౌడర్ ఉన్నాయి మంచిగా తెచ్చుకోవచ్చు కదా
తెచ్చింది మళ్ళీ తెచ్చా ఆ. ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు ఎందుకు అవుతుంది? నువ్వే కదా పట్టుకొచ్చుకున్నావు. దాంట్లో వేసాయి కదా బాబా ఏమంటే అబ్బా మళ్ళీ ఇది నా కొరియన్ నూడిల్స్. చికెన్ నూడిల్స్ అది. చికెన్ సరే. హ్యాపీ ఆ పెన్సిల్తో ఎగ్జామ్ రాయనా, బాగా వస్తాయి నీకు రైటింగ్. సరేనా? మీరు ఎప్పుడైనా యూజ్ చేశారు దాన్ని? చేసా. నువ్వు కాదు వాడరా, నీ చిన్నప్పుడు నేనే కొనిచ్చేదాన్ని వాడి ఏజ్లో కూడా. వాడి సెలెక్షన్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు. ఓకే నెక్స్ట్ వి హావ్ అవి డబ్బా అవి అసలు చాక్లెట్. నేను ఎన్నిసార్లు చూసాను రా, ఎంత లైట్గా రాస్తాయిరా అవి. ఇటీ లైట్గా రాస్తాయి ఇవి అసలు. సర్లే పెట్టు. అవి ఎందుకు తెచ్చుకున్నారు కేకులు? అవి నేను పెట్టాను, నేను అవి స్కూల్కి చెప్తున్నాను. వాడు చూపిస్తాడు కదా. నేను అవి పెట్టాను చెప్తున్నా, అవి తింటే మీకు కోల్డ్ అయిపోతుంది అది. అందుకే ఈ మధ్య కొనట్లేదు, మీకు పెట్టట్లేదు అది. ఇటీ అది వద్దు, తినొద్దు, ఇది పెట్టేసేయండి. అది పెట్టు. అయిపోయిందా? సమోసాలు ఏవిరా? తీసుకురండి తిందాం మనం అవి. ఇప్పుడు వద్దులే ఏమి. అక్కడ చూపించాను నేను ఆల్రెడీ సూపర్ మార్కెట్లో. ఎరేజర్ ఇట్లా ఓపెన్ చేసి చూపించాపి. వావ్, ఇటీ కలర్ భలే ఉంది. ఎన్ని ఉన్నాయి హ్యాపీ ఇట్లాంటివి వీడికి? మొన్నే కదరా, మొన్నే కదా ఒకటి చూసాను. అవునా ప్రతి ఒక్క కలర్ కొనుక్కొని వస్తుంది. నెక్స్ట్ నేను ఈ గ్లూ స్టిక్ తెచ్చు. ఇది మొన్న ఇక్కడెక్కడో చూసాను ఇలాంటిది. ఇది కూడా కలర్ కలర్ ఉన్నాయి. కలర్ కలర్ ఏంటి? వైట్ కలర్లో చూసాను మొన్న. మళ్ళీ బ్లూ తెచ్చుకున్నారు. బాబా డబల్ టేప్ తెచ్చుకోవాలా? సరే సమోసాలు తండ్రి తిందాము. అదొద్దు. న్యూ అసలు చూడు. ఫిక్స్ నాన్ టాక్సిక్ గ్లూ స్టిక్. ఈజీ. బిల్ తీసా. ఎంత అయిందిరా బిల్లు? 1000. ఏ చూపించు. నేను చూస్తాను. చూసి చెప్పు. Oh my god. Total 715. 715 కింద వస్తాయమ్మా. ఇన్నే వచ్చి 715 అనేసి అనుకోవాలి. చాలేరా పెట్టిండేడా. ఇక కూర్చోవాలి. సమోసాలు ఈరా తిందాము. మీరు తినరా? నాకు ఇవ్వట్లేదు. అలాంటివి ఏమొద్దు. నన్ను సతాయిచ్చద్దు హ్యాపీ. అసలు ఎవరు మీకు అవన్నీ కొనుక్కోమన్నారు? నేను చూడలేదు. బాబాని అడిగాను నేను, ప్రతి ఒక్కరు బాబాని ఏం కూర? నేను చూపించా కూడా. నా ఓరియో చూపించావా? అమ్మ చూపించా. ఇదే మీకు గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. చూపించుంటున్నాను. చూపించావు అంతే, తీసుకుంటున్నాను చెప్పావరా? కాలుతా ఉన్నాయి. వాడు నీట్ ఎడ్డా వీడియో తీస్తున్నా ఏమవుతుందిరా? ఏంటి మరి ఇలా మెత్తగా ఉండదు, కురుం కురుం అంటుంది. వాడికి వద్దంటాడా? నువ్వు తిను. నువ్వు ఇవి తింటే తిను, లేదా అవన్నీ వద్దు తినదు. కలినా నువ్వు బాగుందా హ్యాపీ? అది తినేసే, అది తినేసి అది నీకు కోకోనట్ ఇస్తాను, నవ్వులుతా ఉండు. మౌత్ అల్సర్ పోతుంది. ఇటు సైడ్ తిను, అటు సైడ్ తినకు, ఇటు సైడ్ తిను. హ్యాపీ నైస్ లోటస్ అది. ఏం వేసిందిరా? ఇంకా సర్లే పాపం అంత ఇష్టంగా తెచ్చుకున్నారు కదా. కేక్స్ అంటే భలే ఇష్టం. అదొక బ్రిటానియా వాళ్ళది అనుకుంటా. అవి తింటే వీడికి హ్యాపీకి అలర్జీ వచ్చేస్తుంది, అప్పటికప్పుడు వచ్చేస్తుంది. ఇద్దరు తుమ్ముకుంటా స్టార్ట్ చేస్తారు. అసలే ఎగ్జామ్స్ టైం. అది ఎందుకు కొనిచ్చాడో మా సుదర్శన్ నాకు తెలియదు, నాకు చూపించారంట, నేను అసలు చూడనే లేదు. సరే పాపం 1 తిననీలే అని చెప్పేసి తినమని చెప్పాను. తింటున్నారు. ఎలాగో వాళ్ళకి ఏం కాలేదు, బాగానే ఉన్నారు. నేనేం రాసుకో చూ, ఎంత డాగ్గా రాస్తుందో అది. ఓపెన్ దిస్ అప్. అది ఓపెన్ చేయను. ఇదా అది ఎందుకు అన్నీ ఒకసారిగా పడిపోతాయి అటు సైడ్. ఇది బాగుంటుంది.
అవి జాగ్రత్తగా ఓపెన్ చేయడం, కింద పడిపోతే అవి దాన్ని ఏమంటారు వాటిని? విరిగిపోతుంది లైట్. ఆ. ఇది చిన్నది భలే ఉంటుంది. ఎరేజర్ వచ్చింది. నీకెందుకు అది? నాకు ఎరేజర్ కావాలి. మరి హ్యాపీకి నాకు రావట్లే. సరే కానీ బ్లూ ఇది ఒకటి ఆర్డర్ వన్ అవుట్. హ్యాపీ దాన్ని షార్ప్ చేయి. అంటే చిన్నగా ఉన్నాయి అక్క. ఓ మై గాడ్. చాలు అయిపోయి ఉంటుంది. లేదమ్మా అప్పుడే. అది అంత డస్ట్ ఎక్కువ ఉంది, పడేసేయచ్చు కదా తీసి. ఓకే రెడీ. ఇప్పుడు ఇది టెస్ట్ చేద్దాం. ఉన్నది రాయిని దాంతో. ఓకే. చూడు ఎంత డాగ్గా రాస్తా ఉందో అసలు. ఏం బాగా రాయలా? ఎగ్జామ్ దాంతో రాయి హ్యాపీ. గ్రీన్ కావాలి హ్యాపీ. ఏ కలర్ కావాలి? పింక్. హ్యాపీ ఆ పెన్సిల్తో ఎగ్జామ్ రాయి, మంచి మార్క్స్ వస్తాయి. డార్క్ రాసినప్పుడు వేరే సైడ్ ఉంది బాగా కరెక్ట్ షేడ్తో రాయాలి. మేబీ ఇంకా షార్ప్ అవ్వాలండి. నువ్వు రాయాలి కదా దీంతో. నేను షార్ప్ చేస్తాను దీంతో. ఓకే ఇది వేరే. చూడు ఏది డార్క్ రాస్తా ఉందా. రే నువ్వు మరి కావాలి లైట్గా రాయొద్దు. చికెన్ ఇట్లా రాసేది. హ్యాపీ నువ్వు రాయను, నా పెన్సిల్తో రాయి హ్యాపీ. నువ్వు ఆ పెన్సిల్తో రాయి. ఇక్కడ సుదర్శన్ రాయ్. సుదర్శన్ రాయ్. సుదర్శన్ రాసే. చూడు లైట్గా రాస్తుంది అది. రైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది హ్యాపీ దాంతో. పప్ప స్పెల్లింగ్ ఏంది హ్యాపీ? నా హ్యాండ్ రైటింగ్ కూడా ఎంతో బాగుందో దీంట్లో బలి రాస్తుంది. అది డ్రాయింగ్స్ చేస్తారు దాంతో, ఎంత బాగా డ్రా చేయొచ్చు. చూడక ఎంత బాగా వచ్చింది. కనిపించదు బట్ రాస్తాను ఎంత బాగుంది. దీని దాంతో రైటింగ్ చాలా డార్క్గా ఉందంటే పెన్సిల్ చాలా నా హ్యాండ్ రైటింగ్ బాగా బాగుండదులే నీకు. ఆయిలీగా ఉంది. దీని పెన్సిల్ హ్యాండ్ రైటింగ్ చూ, దీని పెన్సిల్ హ్యాండ్ రైటింగ్ చూడండి. ఇదే బాగుంది. ఏది ఇది ఈ పెన్సిల్, ఇది ఈ పెన్సిల్ చూడండి. ఏది బాగుంది? ఇది అదే అప్సరా పెన్సిల్ది బాగుంది కదా. ప్రాక్టీస్ చేయరా హ్యాపీ నువ్వు. ఈ పెన్సిల్తో రాస్తున్నా. నేను ఈ పెన్సిల్తో రాస్తున్నాను ఇప్పుడు నుంచి. ఎందుకు చేస్తున్నావు డ్యాన్సులు నువ్వు? ఊరికే చదువుకుంటావు, టెడీ అక్క చేసిస్తుంది నీకు, ప్రింట్ చేసిస్తుంది. పో చూస్తా. ఏం చూస్తావు? ఏ తిట్టించుకోవద్దు నా దగ్గర, వెళ్ళి చదువుకో, టైం వేస్ట్ చేయకుండా. It was too late to buy a mother's day. రే హ్యాపీ టెడీ అక్క చదువుకుంటుంది. ఏం చదువుకున్నామా? నేను సైడ్కి వెళ్తున్నాను. అక్కడ ఆ రూమ్లో కూర్చొని చదువుకోటేట నువ్వు. మళ్ళీ ఆ రూమ్లో నువ్వు వెళ్ళామనుకో, డిస్టర్బ్ చేసావనుకో, అయిపోతాను నా చేతి. ఏ గమ్మున కూర్చో చదువుకో. తీసేస్తా ఉందా తీ చదువుకో. నేను ఇప్పుడు అడుగుతాను, నేను 5 minutesలో టైం అంతే. మరి ఎందుకు బుక్ పెట్టుకొని కూర్చొని ఉన్నావు? బాబా వస్తాడు, అదేదో రిపేర్ వచ్చింది ప్రింటర్, దాని తర్వాత చేసిస్తాడు. అప్పటి వరకు దాంట్లో ఆ చాప్టర్ తీసి చదువు. హెడ్ బాత్ చేసుకొని ఉంటే బాగుండేది కదా నువ్వు. ఈరోజు ఎండ కూడా ఉంది. అవును ఈరోజు కరెంట్ లేదు. ఎందుకో సాటర్డే తీసేసారు కరెంట్. 5కి వస్తుందంట. 5కి. రేపు ఎన్ని ఉంటే రేపు చేసేసుకో, రేపు సండే కదా. రా అక్కడ లేడు. ఓ మై గాడ్ ఏం చేస్తున్నావు రా? తింటున్నావా చదువుతున్నావా? చూపి ఏం తింటున్నావు? చదువు. అయ్యో హ్యాపీతో అయితే నేను అసలు భరించలేకపోతున్నాను. ఒక సినిమా చూపిస్తోంది ఇక్కడ, నేను మీతో నవ్వుతూ షేర్ చేస్తున్నాను.
నార్మల్గా అయితే బీపీ వచ్చేస్తా ఉంది అసలు నాకు. చదవమంటే చదవదు, టెడ్డీ చదువుకుంటా ఉంటే వెళ్ళి డిస్టర్బ్ చేస్తానే ఉంటుంది ఎంతసేపటికి. ఎన్నిసార్లు డిస్టర్బ్ చేద్దన్నా చేస్తానే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే ఈ వింటర్ సీజన్, రెయినీ సీజన్ ఇలా వస్తాయి కదా, అప్పుడు ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడము. అక్కడ అంతా పెయింట్ అంతా లేచిపోతుంది. అంటే పక్కన వాళ్ళ హౌస్ వాష్రూమ్ అక్కడ ఆనుకొని ఉంటుందన్నమాట. సో వాళ్ళకి చెప్పున్నాము, వాళ్ళు ఏమో అంటారే దాన్ని, అదేదో చేపిస్తే వాళ్ళు మనకి ఇట్లా బ్లాక్ అక్కడ సమ్ వాటర్ అంతా బ్లాక్ అవుతున్నట్టుంది, అందుకే మనకి అట్లా అయిపోతుంది. ఇంక ఈ మధ్య నేను సాంబార్ ఎక్కువ చేసేస్తున్నాను, వెజిటేబుల్స్ అన్నీ వేసి. Spanish. నేను డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్లా డీ కానీ వెళ్ళి చదువుకోపో. Hola, mi amigo. ఇంకా ఆ రోజు సాంబార్ చేసి సాంబార్కి వడియాలు వేయించేసి పెట్టాను, అన్నం చేసేసాను. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఇంటికి వెళ్ళున్నాడుగా, ఇంకా మా సుదర్శన్ రాగానే తినేద్దాము అనేసి పెట్టుకున్నాము సాంబార్. ఏంది బాబు పక్కన పెట్టేస్తున్నావు దాన్ని? రాత్రి అన్నం అంతా వేసినావు దీంట్లో. కొంచెం అన్నం మిగిలి ఉంటుంది, అది చెడిపోదు కదా ఈ సీజన్లో. సరే వేడి వేడి అన్నంలో అది కొంచెం పైన పెట్టేసామంటే తినేసేయచ్చు కదా. మా సుదర్శన్ కనుక్కుంటాడు, పక్కన పెట్టేస్తాడు అనమాట. ఇంకా అదంతే, ఇంకా అది వేస్ట్, మళ్ళీ పెట్టకూడదు అన్నం దాన్ని. అలాంటప్పుడు అంతా మళ్ళీ బీపీ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నేను మార్నింగ్ వెజిటేబుల్స్ అప్పుడు పాలక్ తీసుకోలేదు కదా, సో ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. పన్నీర్, పాలక్, దాని తర్వాత ఆశీర్వాద్ ఆట యూజ్ చేస్తుంటాను, అది కూడా కొద్దిగా ఉండింది, అది మళ్ళీ ఆర్డర్ చేశాను. 1 kg ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే దాంట్లో అదొక రకమైన బూచిలాగా వచ్చేస్తాయి అనమాట ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే. ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాను, ఎక్కువ చేసుకుంటే తెప్పించుకోవచ్చు. ఇంకా వీడు చదువు కంటే ఇలాంటి పని అయితే భలే చేసి పెడతాడు నాకు. మా సుదర్శన్ అక్కడ అదే చెప్తా అన్నాడు. సో కరివేపాకు ఒలిచిరా అని చెప్పాను, అది ఒలిచిచ్చేసింది. ఇంకా సరే అనేసి పాలక్ పన్నీర్ స్టార్ట్ చేశాను. నిజమే, అసలు నేను పాలక్ పన్నీర్ చేసి చాలా రోజులు అయిపోయింది. టెడ్డీకి చాలా ఇష్టము, అలాగే యాపీకి కూడా పన్నీర్ అంటే భలే ఇష్టము. సో పన్నీర్ మంచి ప్రోటీన్ కాబట్టి వాడు చికెన్, మటన్ అంటూ ఇట్లాంటివి ఏం తినాడు కదా ఎక్కువగా, ఏదో బలవంతంగా కొద్దిగా తింటుంది. అందుకని సరే అనేసి పన్నీర్ తెప్పించాను. వాడు చాలా ఇష్టంగా తింటాడు. రేపు మరి ఇంకా ఎక్కువ ఎందుకు చేసుకుంటున్నానంటే రేపు బాక్స్కి కూడా పెట్టి పంపించవచ్చు వీళ్ళకి స్కూల్కి అన్నట్టుగా. నేను ఈ సండేకి దిన్ హేనా ఆపి నజర్. ఇంకా సంగీత వచ్చు, నేను సంగీత వాళ్ళ కొడుక్కి డిష్ తీయమని చెప్పేసి చెప్తున్నా, దాని గురించి మాట్లాడుకుంటూ ఇంకా చపాతి పన్నీర్ చేసి ఇచ్చేసాను, తినేస్తున్నారు. సో ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.